చంద్రబాబు నాయుడు గారికి బాలకృష్ణ గారికి సంబంధం ఉన్నా నాకు బాలకృష్ణ గారితో ఉండే సంబంధం వేరేది. ఏంటంటే ఈ తెలుగువారి యొక్క తెలుగు ప్రజల యొక్క చరిత్రను తెలుగు ప్రజల యొక్క ఉనికిని ప్రపంచానికి తెలియజెప్పిన వాడు మడమ తిప్పని మహానాయకుడు తెలుగు తేజం స్వర్గీయ నందమూరి తారక రామారావు యొక్క కుమారుడుగా తెలుగు వెలుగునంతా దేశమంతా వెలిగించి ప్రపంచంలో తెలుగు వాళ్ళకు గుర్తింపు తెచ్చి మనము తెలుగు వాళ్ళమని మనం పంచగట్టుకున్నా మనం తెలుగులో మాట్లాడినా లేకపోతే తెలుగులో పోట్లాడినా మన కట్టు మన బొట్టు మన మాట మన ఆట మన పాట మన యాస మన భాష మన గోస ఇవన్నీ కూడా ఒక గుర్తింపు తెచ్చిన యొక్క వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. నటుడిగానే కాకుండా విలక్షణమైన వ్యక్తిత్వంతో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా మరి కరుడు కట్టుకొని పోయి ఉంటే దాని పునాదులను కూకటి వేళతో పెకరించి వేసే మహా వ్యక్తి తెలుగువాడు నందమూరి తారక రామారావు. రాజకీయం మాట్లాడడం నాకు పెద్దగా ఇష్టం లేదు, సందర్భం కూడా కాదు. కానీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి రాష్ట్రానికి విముక్తి గెలిపించిన మహా వ్యక్తి ఎన్టీ రామారావు. అలాగే భారతదేశంలో కూడా అన్ని పార్టీలను ఒక దాటిపైకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ను స్థాపించి ఆ రోజు జాతీయ రాజకీయాల్లో కూడా పేరుగాంచిన వ్యక్తి. అలాంటి మహా వ్యక్తికి కుమారుడైన నందమూరి బాలకృష్ణ ఒక చక్కని సినిమాను ఒక మంచి ఇతివృత్తంతో కూర్చున్న సినిమాను మన తెలుగు జాతి యొక్క చరిత్రను తెలిపే సినిమాను అది కూడా చరిత్రలో మామూలు వ్యక్తి కాదు. ఈ గౌతమి పుత్ర శాతకర్ణి అంటే ఈయన శాలివాహన మహారాజు. శాలివాహన మహారాజుల్లో ఈయనకెందుకింత ప్రత్యేకత అంటే ఈ యావత్తు భారతదేశాన్ని అంతా కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అటక్ నుంచి కటక్ వరకు ఈ 3 సముద్రాల నడుమ అరేబియా సముద్రం కావచ్చు బంగాళాఖాతం కావచ్చు హిందూ మహాసముద్రం మధ్యలో గుర్రం మీద తిరిగి దేశాన్ని జయించి ఇవాళ భారతదేశానికి ప్రథమ చక్రవర్తి తెలుగు చక్రవర్తి శాలివాహనుడైన ఈ గౌతమి పుత్ర శాతకర్ణి. కాబట్టి అందుకని నేను ఈ సినిమా యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఇవాళ మరి అంత దూరం నుంచి ఇక్కడికి రావడం ప్రధాన కారణం. అది మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ